చందమామ కథ 3 బొమ్మలు. అనగనగా ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారుడికి వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాటం చేస్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక ఊరు అడ్డొచ్చింది. ఆ ఊర్లో రాకుమారుడు చూసిన వింత ఏమిటంటే, ఏ చెట్టును చూసినా, ఏ గోడను చూసినా, ఏ మేడను చూసినా 3 బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటము ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవాడితో పరిగెత్తుతూ ఉంటుంది. మూడో చిత్రపటాన్ని 2 భాగాలు చేశారు. పై భాగంలో వెనుకటి బొమ్మలో పరిగెడుతున్న మగవాడికి ఊరేస్తుంటారు. కింది భాగంలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన రాజకుమారుడికి ఈ బొమ్మలేంటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఊళ్ళోని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు. పేదరాశి పెద్దమ్మతో ఆ మాట ఈ మాట మాట్లాడాక రాజకుమారుడు తను చూసిన వింతను చెప్పి, ఏమిటి పెద్దమ్మ ఈ విశేషం అని అడిగాడు. అదా నాయనా అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది పేదరాశి పెద్దమ్మ. ఈ ఊరి రాజుగారికో కూతురుంది. ఆమె రంభని మించి అందగత్తె. ఆమెకు రాజుగారు చిన్ననాటి నుంచి కత్తిసాము, వేట మొదలైనవన్నీ నేర్పాడు. ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు, కానీ రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానంది. ఎవరినంటే తనను పరుగు పందెంలో ఓడించిన వారిని. ఇప్పటికి అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు, కానీ అదే మహత్వ గాని ఆమెనెవరూ పరుగు పందెంలో ఓడించలేకపోయారు. పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది. అదేమిటంటే, పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష వేస్తారు. పందెంలో ఆమెను ఓడిస్తే ఆమెను పెళ్లాడవచ్చు. ఇప్పటికి నీకు తెలిసిందనుకుంటాను ఆ 3 బొమ్మల అర్థం. మొదటి బొమ్మ రాజకుమార్తె, రెండో బొమ్మలో ఆమెతో ఈ పందెంలో పాల్గొనడం, మూడవ దానిలో పై భాగంలో ఓడిపోతే శిక్ష, కింది భాగంలో పందెంలో ఆమెను గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటారని. పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాజకుమారుడి మనసులో లేదు. అతను ఏమైనా సరే ఆమెను పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని నిశ్చయించుకున్నాడు. మరి ఆమెనెలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు. ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోకి ప్రవేశించాడు. తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకుని ఉన్నాయి. బోయేవాడు ఎక్కడికి వెళ్ళాడో మరి ఆ చుట్టుపక్కల లేడు. రాజకుమారుడు వెళ్లి వాటిని విడిపించి తన దారిని తను తిరిగి వస్తుంటే, ఓ రాజకుమారా అన్నాయి పక్షులు. ఆశ్చర్యపోయి వెనుతిరుగు చూశాడు రాజకుమారుడు. నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మరవం. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గరేమీ కానుకలేవు. మా రాజుగారి దగ్గరికి రా, బహుమానం ఇప్పిస్తాం అన్నాయి పక్షులు. యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు దగ్గరికి వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షి సామ్రాట్. పక్షులన్నీ రాజకుమారుడు గురించి ఎంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏం వరం కావాలి కోరుకో అని రాజకుమారుడిని అడిగాడు. రాజకుమారుడు తల వంచుకుని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రకు తళుక్కున తట్టింది రాజకుమార్తె ఆలోచన. వెంటనే రాజకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉంది. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను, కానీ ఒక అడ్డంకి మాత్రం ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెని పరుగు పందెంలో ఓడించాలట. ఆమెను ఇంతవరకు ఎవరు ఓడించలేకపోయారు. ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి, రాజకుమారా, అసాధ్యమైన కోరికే కోరావు, కాని ఏం చేస్తాం, మీ మానవులులా ఆడి తప్పే రకం కాదుండోయే మేము. ఆమెను పందెంలో ఓడించడం కష్టం. దానికి ఒకటే మార్గం ఉంది. 7 మహాసముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది. ఆ దీవి నడి మధ్యలో ఒక కొలనుంది. ఆ కొలను అట్టడుగున పాతాళలోకానికి సొరంగముంది. ఆ సొరంగం గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట 2 చెప్పులు వేలాడగట్టి ఉంటాయి. వాటిని తొడుక్కొని పరిగెడితే నీవు ఆమెను ఓడించగలవు అన్నాడు. అంత కష్టమైన పని నేనెలా చేయగలను స్వామి? ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలి కలిగేలా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకు దయగలిగి, అయితే మా సేనాధిపతిని పంపిస్తాము. ఆ దీవిలో నిన్ను దింపి వెనక్కి వస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది, అందుచేత నిన్ను తిరిగి తీసుకురావడానికి వీలు కాదు అని చెప్పాడు. అదే 10,000 అన్నాడు యువరాజు. రాజకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు. రయ్యమంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి. కన్ను మూసి తెరిచే లోపల
సప్త సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి యువరాజు. సేనాధిపతి తిరిగి వెళ్లిపోయాడు. యువరాజు ఆ దీవంతా వెతికాడు. ఒక రాక్షస స్త్రీ కనిపించింది. ఆమె అవి ఇవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టింది. తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఒక పసరిచ్చి అది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని, కళ్ళు మూసుకుంటే సర్వము కనిపిస్తుందని చెప్పింది. అలాగే ఆ పసరు రాసుకుని పొలంలోకి దూకి అట్టడుగుకు పోయి చూస్తే సొరంగం లాంటిది ఒకటి కనిపించింది. దానికి తలుపు ఒకటి అడ్డం ఉంది. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేస్తుంటే తలుపు దానంతట అదే తెరుచుకుంది. ఏమిటా అని చూస్తే అతని కాలి కింద ఒక కలువ కాడ వంగి ఉంది. కాలెత్తితే కలువ కాడ లేచింది. తలుపు మూసుకుంది. రహస్యం అర్థమయ్యి కలువ కాడ వంచి సొరంగం గుండా ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ఆ దారంతా చీకటిగా ఉంది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురొచ్చింది. ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునికిపాట్లు పడుతున్నాడు. వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు. కొండవీటి చాంతాడులా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాజకుమారుడు మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళాడు. మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్రపడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడి మీసాలని. ఆ తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక గుహ ఒకటి అడ్డం వచ్చింది. అక్కడొక రాక్షసుడు మెల్లగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలాగా వస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి పేరు బండ నిద్ర రాక్షసుడు. ఆ గుహ మధ్యలో 2 చెప్పులు పక్షిరాజు చెప్పినట్టుగానే వేలాడదీయబడి ఉన్నాయి. నడిచి వెళ్దామంటే కింద నేల మీద బొసలు కొడుతూ పాములు బాగుతున్నాయి. తేళ్లు మండ్రగబ్బలు తిరుగుతున్నాయి. రాక్షసునైతే కరవవు గాని రాజకుమారుణ్ణి కరుస్తాయిగా అవి. అందుచేత ఏమి చేద్దామా అని ఆలోచించి ఒక గూడు ఎక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. వాడికి గనక మెలకువ వస్తే వెంటనే తల తెగ్గొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు. కాని వాడు బండ నిద్ర రాక్షసుడాయే. వాడికి మెలకువ రాలేదు. సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులను అందుకున్నాడు. మళ్లీ గూటి దగ్గరికి రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు. ఆ చెప్పులు తీసుకుని మళ్లీ తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతా కూర్చున్నాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కుంది. వాడి పేరేంటో తెలుసా? సారాయి రాక్షసుడు. రాజకుమారుడు వెళ్లి ఆ రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు. ఎవర్రా అబ్బాయి, చాలా మంచి పిల్లవాళ్లాగా ఉన్నావే అని అడిగాడు రాక్షసుడు. నేనే మామ, నీ అల్లుణ్ణి, నా పేరు సారాయి అన్నాడు రాజకుమారుడు. ఎక్కడుంటున్నావురా నువ్వు అని అడిగాడు రాక్షసుడు. సారాయి రాజ్యంలో సారాయిపురంలో సారాయి ఇంట్లో ఉంటున్నాను మామ. మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్య, వస్తావా? తీసుకెళ్తాను గాని అని టోకరా వేశాడు రాజకుమారుడు. వస్తానురా, ఇక్కడ సారాయి కోసం మొహం వాచిపోయాను. మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావులోనే కాపురం ఉంటా నేను అన్నాడు ఆ రాక్షసుడు. ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు రాజకుమారుడు. రాజకుమారుడు దారి చూపిస్తే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలు పెట్టాడు. అప్పుడు రాజకుమారుడు, మామ ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు. రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దు గాని, అప్పటిదాకా ఈ ఇంట్లో దాక్కుని ఉండమని చెప్పి ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్లి బయట గొళ్ళెం పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు ఒరేయ్ సారాయ్ సారాయ్ అని అరిచి అరిచి చనిపోయాడు. తాను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కొని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె రాజకుమారుణ్ణి పెళ్లాడింది. రాజకుమారుడు వెంటనే ఏం చేశాడంటే, పూర్వం ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ 3 బొమ్మలు తీసివేయించి రాజకుమారుడికి రాజకుమార్తె పూలమాల వేస్తున్నట్టుగా ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు.